జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర పరిస్థితిలో వచ్చిన రోగులను సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగులు చెబుతున్నారు. పసిపాపతో వచ్చిన మహిళను పట్టించుకోకుండా 20 నిమిషాల అనంతరం వైద్య సేవలు అందించారు డాక్టర్లు. వీల్ చైర్ లేకపోవడంతో అరగంట పాటు అంబులెన్స్లోనే మరో పేషెంట్ ఉండాల్సి వచ్చింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర పరిస్థితిలో వచ్చిన రోగులను సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగులు చెబుతున్నారు. పసిపాపతో వచ్చిన మహిళను పట్టించుకోకుండా 20 నిమిషాల అనంతరం వైద్య సేవలు అందించారు డాక్టర్లు. వీల్ చైర్ లేకపోవడంతో అరగంట పాటు అంబులెన్స్లోనే మరో పేషెంట్ ఉండాల్సి వచ్చింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితిలో వచ్చిన రోగులను కూడా సిబ్బంది పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి అంటే జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దాదాపు 23 మండలాలతో పాటు చుట్టుపక్కల ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుందన్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు అలాగే ఎప్పుడైనా ఒక పేషెంట్ అత్యవసర పరిస్థితులు ఇవాళ ఒక గాయత్రి అనేటువంటి జాబితాకు చెందిన ఒక మహిళ రావడం జరిగింది. ఆమె ఒక చిన్న పాపతోటి రావడం జరిగింది. కళ్ళు తిరిగి పడిపోయిన నేపథ్యంలో ఆమెకు వైద్యం అందించేటువంటి ఆ సందర్భంలో దాదాపు 20 నిమిషాల పాటు ఆమె అక్కడే కుప్పకూలి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ పట్టించుకొని అవమానీయటువంటి సంఘటన అక్కడైతే చోటు చేసుకుంది. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత దాదాపు 22 నిమిషాల తర్వాత ఆమెను లోపలికి తరలించారు. ఆ తదనంతరం మరొక సారంగపూర్ మండలానికి చెందినటువంటి లింగన్న అనేటువంటి మరొక వృద్ధ పేషెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఆయన కాలు విరగడము, అలాగే ఆయన కూడా కాస్త అంటే మంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఒక ట్రీట్మెంట్ కోసం రావడం జరిగింది. అయితే దాదాపు నిత్యం 500 నుంచి 2000 మంది వరకు నిత్యం ఓపీ జరుగుతూ ఉంటుంది, అందులో ఉంటది. కానీ ఆ పేషెంట్ కూడా లింగన్ అనేటువంటి వ్యక్తి దాదాపు 25 నుంచి 30 నిమిషాల పాటు అదే అంబులెన్స్ లో వీల్ చైర్ కోసము వెయిట్ చేసిన సందర్భం అక్కడ కనిపించింది. అంటే వీళ్ళు ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పటికే ఒక అంటే కాలు చేతుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర సమస్యలకు సంబంధించి వచ్చినటువంటి వాళ్లకు ఎక్స్రే మిషన్స్ అయితే ప్రస్తుతం అందుబాటులో లేదు. దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్స్రే యంత్రం కూడా అందుబాటులో లేదు. మరి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియాల్సి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దీనిపైన శ్రద్ధ వహిస్తున్నప్పటికీ కూడా ఆ కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ రకమైన సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, ఇప్పటికైనా వీళ్ళు ఈ సిబ్బంది తీరు మారుతుందా లేకుంటే మళ్ళీ ఇంకా కూడా ఇదే కంటిన్యూ చేస్తారా అయితే మనకు తెలియాల్సి ఉంటుంది. సునీత, అసలు సిబ్బంది నిర్లక్ష్యానికి కారణం ఏంటంటారు సందీప్? ఖచ్చితంగా అంటే నిన్న మనం కూడా మాతా శిశు కేంద్రంలో సేమ్ నర్సుల మధ్య ఇంటర్నల్ వార్, అంటే నర్సులు అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ మధ్య ఇంటర్నల్ వార్ తోటి పేషెంట్ ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ నిన్న టీన్యూస్ లో మనం ప్రత్యక్షంగా చూపెట్టాము. వాళ్ళని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రధాన ఆసుపత్రికి. నిత్యం ఆదిలాబాద్, నిర్మల్ తో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిత్యం రోగులు వస్తుంటారు. అయితే వీళ్ళ ఇంటర్నల్ వారితో పాటు నిధుల లేమి, నిధుల కొరత కూడా ఒక సమస్యగా మారినట్టు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా అంటే ఆయన వారి సోర్స్ ద్వారా నిధులు విడుదల చేసినప్పటికీ కూడా వీళ్ళ మధ్య వారితోటి ఈ పేషెంట్లకు ఆటంకంగా మారింది. ఒక్కోసారి కరెంటు లేకపోయినప్పటికీ కూడా పట్టించుకోరు, ఫుడ్ సరిగ్గా ఉండదు, అలాగే ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు. దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పుడు కూడా వీళ్ళంతా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ వాళ్ళంతా కూడా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరి ఈ ఉద్యోగుల మధ్య ఇంటర్నల్ వారితోటి కూడా ఒక సమస్యగా మారింది. ఇది ఉద్యోగులకు అంటే ఈ పెద్ద పై అధికారులకైతే ఒక ఆటంకంగా మారింది. మరి ఇప్పటికైనా పై అధికారులు కలగజేసుకొని ఈ పూర్తి స్థాయిలో దీన్ని చొరవ తీసుకోవాలని అయితే ఈ రోగులైతే కోరుతున్నారు. సునీత, రైట్ సందీప్, థ్యాంక్ యూ.